ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇక్కడ మనము గమనించినట్లయితే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడి ఉన్నది. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, లోకమును దాని ఆశయు అనగా శరీరాశయు, రెండవది నేత్రాశయు, మూడవది జీవపు డంబమును. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని, ఇక్కడ మనము గమనించినట్లయితే అపవాది అనేక విధములుగా శోధిస్తూ ఉన్నది. ధనాపేక్ష, మానవునికి ధనమును ఆశ చూపించి దేవునికి దూరం చేస్తూ ఉన్నది. అదేవిధంగా శరీరాశ మానవుని పాపంలో పడవేసి అపవిత్రునిగా చేసి దేవునికి దూరం చేస్తూ ఉన్నది. అదే విధముగా అపవాది అబద్ధికుడు అని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. లోకంలో ఉన్న వ్యర్థమైన కార్యకలాపాలు చూచుట వలన, వినుట వలన మనసుకు సంతోషాన్ని, నెమ్మదిని కలిగిస్తుందని, దేవుని మాటలు వినుట వలన, బైబిల్ను ధ్యానించుట వలన మనసుకు సంతోషాన్ని, నెమ్మదిని కలిగించదు అని అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అదే విధముగా చిన్నపిల్లలను సహితము వ్యర్థమైన వాటిని చూడటానికి, వ్యర్థమైన ఆటలు ఆడటానికి వారిని ప్రేరేపించి వారి జీవితాలను పాడు చేస్తూ ఉంటాడు. వ్యర్థమైన వాటికి వారిని ప్రేరేపించి
వారి యొక్క మంచి భవిష్యత్తును, ఉన్నతమైన స్థితిని పాడు చేస్తూ ఉంటాడు. అదే విధముగా నీవు వ్యర్థమైన వ్యక్తివి అని, నీవు ఉన్నత స్థితికి ఎదగలేవు అని, నీవు పాపివి, దేవుడు నిన్ను క్షమించడు అని రకరకాల అబద్ధాలు చెప్పి ఆ వ్యక్తిని మోసము చేస్తూ ఉంటాడు. అదేవిధంగా అతని యొక్క గత జ్ఞాపకాలను గుర్తు చేసి దేవుని యొద్ద నుంచి పారిపోయే విధంగా ప్రేరేపిస్తాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక విశ్వాసి ఆత్మీయ ఎదుగుదలకు, వాక్య ధ్యానమునకు అనేక రకాలైన ఆటంకాలను, కొండాలను కల్పిస్తూ విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అదే విధముగా దేవునితో మాట్లాడుటకు లేదా దేవుని మాటలు వినుటకు గొప్ప ఆయుధము ప్రార్థన. అలాంటి ఆ ప్రార్థనా బలిపీఠాన్ని పడగొట్టుటకు అపవాది అనేక రకాలైన కొండాలు, తంత్రాలను ప్రతిరోజు కల్పిస్తూ ఉంటాడు. ఈ విధముగా అనేక రకాలైన లోకాశలను చూపించి నిన్ను శోధిస్తాడు. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో అప్పుడు వాటన్నింటినీ జయించగలుగుతావు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని వాక్యము సెలవిస్తోంది. ప్రియ నేస్తమా, యేసయ్య ఏ విధముగా వాక్యము ద్వారా అపవాదిని ఎదిరించాడో అదే విధముగా నీవు కూడా వాక్యం అనే ఖడ్గమును చేతపట్టి అపవాదిని ఎదిరించుము. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే అనుదినము వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆయనకు సమీపముగా ఉంటావో, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావో అప్పుడు అపవాది తంత్రాలను, శోధనలను కూడా జయిస్తావు. అంత మాత్రమే కాదు, దేవుని రెక్కల క్రింద సురక్షితముగా నీవు, నీ కుటుంబము దీవించబడుతుంది. ఆమేన్.